గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబాట్లో డైలీ ఇస్తున్నటువంటి సైఫర్ కోడ్ అనేది జనరేట్ చేసి ఏ విధంగా 10 లక్షల టోకెన్స్ని ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మీ అందరికీ మెయిన్ వీడియోలోకి వెళ్ళి సైఫర్ కోడ్ జనరేట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ సూచన అండి. అదేంటి అని అంటే, మనకు తొందరలో హ్యామ్స్టర్ కంబాట్ అనేది లిస్టింగ్ ఉండబోతుంది. సో మనకి ఇచ్చేటటువంటి ప్రాఫిట్ అనేది మెయిన్గా ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట, మీ టోటల్ బ్యాలెన్స్ మీద కాదు. సో అందుకనేసి మీరు సైఫర్ కోడ్ ద్వారా ఎర్న్ చేసేటటువంటి 10 లక్షల టోకెన్స్ అయినా, లేకపోతే కాంబో కార్డు ద్వారా ప్రతిరోజు ఎర్న్ చేస్తున్నటువంటి 50 లక్షల టోకెన్స్ అయినా, వాటిల్లో నుంచి అట్లీస్ట్ కొంత అమౌంట్ అయినా కానీ ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో దీన్ని పెంచుకోవడానికి యూజ్ చేయండి. సో దీనివల్ల మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాఫిట్ పర్ అవర్ పెంచుకోవడానికి మీకు తెలిసిందే కదా, కార్డ్స్ అనే వాటిని బై చేయాలి. ఇక్కడ చూడండి, మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బై చేస్తే మీకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం సైఫర్ కోడ్, ఈరోజు ఇచ్చినటువంటి సైఫర్ కోడ్ ఏంటి, దాన్ని ఏ విధంగా జనరేట్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో మొదటగా నేను సైఫర్ కోడ్ అనేది రాసి పెట్టానండి, అది మీకు చూపిస్తాను చూడండి. సో ఈరోజు ఇచ్చినటువంటి సైఫర్ కోడ్ అనేది సతోషి అనమాట. ఈ సతోషి అనే దాన్ని మనం జనరేట్ చేయాలి. సో ఎస్ని జనరేట్ చేయాలంటే స్క్రీన్ మీద 3 సార్లు క్లిక్ చేయాలి. ఏం జనరేట్ చేయాలంటే క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేయాలి. టీని జనరేట్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. అదే ఓన్ జనరేట్ చేయాలంటే 3 సార్లు స్క్రీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. ఎస్ని జనరేట్ చేయాలంటే 3 సార్లు క్లిక్ చేయాలి. హెచ్ని జనరేట్ చేయాలంటే కంటిన్యూస్గా 4 సార్లు క్లిక్ చేయాలన్నమాట. అదే ఐని జనరేట్ చేయాలంటే స్క్రీన్ని కంటిన్యూస్గా 2 సార్లు క్లిక్ చేయాలి. సో ఇది ఏదైతే ఉందో దీన్ని 3-4 సార్లు ట్రై చేసాను. 3-4 సార్లు కాదు, కొంతమందికి 10 అటెంప్ట్స్ కూడా తీసుకుంటుంది, నో ప్రాబ్లం. 10 అటెంప్ట్స్ అయినా ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు ఈ 10 లక్షల టోకెన్స్ అనేదాన్ని మీరు ఎర్న్ చేయగలరనమాట. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ సైఫర్ కోడ్ని జనరేట్ చేయడానికి స్టార్ట్ చేసే ముందు మీరు ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో ఈ కోడ్ నేను ఇక్కడ రాసి ఇచ్చింది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని పేపర్ మీద రాసుకోండి. ఖచ్చితంగా పేపర్ మీద రాసుకొని తర్వాత మీరు ట్రై చేస్తేనే మీకు ఇది వస్తుంది. ఎందుకు అని అంటే, గ్యాప్ తక్కువ ఉండడం వల్ల అక్కడ జనరేట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి ఈ కోడ్ చూసుకొని మళ్ళీ వెళ్ళి క్లిక్ చేయడానికి ఛాన్స్ ఉండదన్నమాట. ఇది ఖచ్చితంగా పేపర్ మీద రాసుకొని ట్రై చేయాల్సిన విషయము. సో ఇది గుర్తుపెట్టుకోండి. మొదటగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో చూసేటప్పుడే, లేకపోతే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ ఇవి పోస్ట్ చేస్తూ ఉంటాను, దాన్ని చూసైనా మీరు చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మైనింగ్ బాట్లోకి వచ్చానండి. మైనింగ్ బాట్లోకి వచ్చిన తర్వాత మనం సైఫర్ కోడ్ జనరేట్ చేయాలంటే ఇక్కడ ఎర్న్ పర్ ట్యాప్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని కంటిన్యూస్గా 3 సార్లు మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి బాట్ ఏదైతే ఉందో బ్లూ కలర్లో నుంచి రెడ్ కలర్లోకి మారుతుంది. సో ఇప్పుడు నేను ఎర్న్ పర్ ట్యాప్ అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో 3 సార్లు ఇలా క్లిక్ చేశాను చూడండి. క్లిక్ చేసినందుకు మనకి ఇక్కడ ఉన్నటువంటి బాట్ ఏదైతే ఉందో అది రెడ్ కలర్లోకి మారిందనమాట. సో ఇప్పుడు మనము ఈ రెడ్ కలర్లోకి మారినటువంటి ఈ మైనింగ్ బాట్ మీద మనం క్లిక్ చేస్తూ మనం కోడ్ అనే దాన్ని జనరేట్ చేయాలి. సో మనకి ఈరోజు ఇచ్చిన కోడ్ సతోషి. సతోషిలో ఎస్ క్లిక్ చేయడానికి కంటిన్యూస్గా మనం 3 సార్లు క్లిక్ చేయాలన్నమాట. తర్వాత ఏ కోసము క్లిక్ లాంగ్ ప్రెస్, తర్వాత టీ కోసము లాంగ్ ప్రెస్, తర్వాత ఓ కోసము 3 సార్లు లాంగ్ ప్రెస్ చేయాలండి. దాని తర్వాత ఎస్ కోసం 3 సార్లు కంటిన్యూస్గా క్లిక్ చేయాలి. సో దాని తర్వాత హెచ్ కోసం రాంగ్ పోయిందండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తున్నాను. క్లిక్ చేయబోయి లాంగ్ ప్రెస్ చేశాను, అందుకని పోయింది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేస్తున్నాను చూడండి. సో ఎస్ కోసము 3 సార్లు క్లిక్ చేస్తున్నా, తర్వాత క్లిక్ లాంగ్ ప్రెస్ చేస్తే ఏ వచ్చింది. సో మళ్ళీ రాంగ్ పోయిందండి, మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తున్నాను. సో ఇది చాలాసార్లు ట్రై చేస్తేనే మనం సక్సెస్ అవుతామండి. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెష్గా సతోషిని జనరేట్ చేయడానికి. మొదటగా ఎస్ కోసం 3 సార్లు సింపుల్గా క్లిక్ చేయాలన్నమాట. తర్వాత క్లిక్ లాంగ్ ప్రెస్ చేస్తే ఏ వచ్చింది, తర్వాత లాంగ్ ప్రెస్ చేసి వదిలేస్తే టీ వచ్చింది. తర్వాత ఓ కోసం 3 సార్లు మనం లాంగ్ ప్రెస్ అనేది చేయాలన్నమాట. తర్వాత ఎస్ కోసం కంటిన్యూస్గా 3 సార్లు క్లిక్ చేయాలి.
దాని తర్వాత హెచ్ కోసం కంటిన్యూస్గా 4 సార్లు క్లిక్ చేయాలన్నమాట. దాని తర్వాత ఐ కోసం కంటిన్యూస్గా 2 సార్లు క్లిక్ చేయాలి. సో ఇంతేనండి, సతోషి అనే కోడ్ అనేది జనరేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకు టేక్ ది ప్రైజ్ అనే ఆప్షన్ వచ్చింది. దీని మీద మీరు క్లిక్ చేస్తేనే మీకు 10 లక్షల టోకెన్స్ అనేవి బ్యాలెన్స్కి యాడ్ అవుతాయి అన్నమాట. సో క్లిక్ చేశాను, ఇక్కడ చూడండి 10 లక్షల టోకెన్స్ యాడ్ అయ్యాయి. 10 లక్షల టోకెన్స్ యాడ్ అయినట్టు మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ 10 లక్షల టోకెన్స్ని యూజ్ చేసి ఈ ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో దాన్ని ఎలా పెంచుకోవాలి అనేది చూడండి. దాంతోపాటు మీకు నిన్న ఈవినింగ్ ఆల్రెడీ ఒక వీడియో అనేదాన్ని రిలీజ్ చేశాను, కాంబో కార్డ్ ఏ విధంగా జనరేట్ చేయాలి అని. సో ఆ కాంబో కార్డ్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి, కాంబో కార్డు కాంబినేషన్ అనేది ఇక్కడ ఉంది. ప్రిడిక్షన్ మార్కెట్స్, లైసెన్స్ యూరోప్, టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్స్. సో ఈ 3 కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని కూడా జనరేట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఆల్రెడీ ఈ ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకపోతే మనకు ఆల్రెడీ నేను ఈవినింగ్ వీడియో అనేది చేశానండి. ఆ వీడియో మనకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది, లేకపోతే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి వెళ్ళేసి వీడియో చూసి సో ఈ 50 లక్షల టోకెన్స్ని కూడా ఎర్న్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ 50 లక్షల టోకెన్స్ మనకు రావాలి అంటే మనకు ఈరోజు ఈవినింగ్ 5:30 వరకు మాత్రమే టైం ఉంటుంది. 5:30 తర్వాత మళ్ళీ కొత్త కార్డు అనేది వస్తుంది, అది వర్క్ అవ్వదన్నమాట. సో అందుకని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఖచ్చితంగా ఈ కాంబో కార్డు జనరేట్ చేసే వాళ్ళు ఈరోజు సాయంత్రం 5:30లోపు చేయాలి. అదే సైఫర్ కోడ్ జనరేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిడ్నైట్ 12 లోపు మీరు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సైఫర్ కోడ్ దానికి ఇంకా 16 గంటల టైం ఉంది. అదే కాంబో కార్డుకి అయితే ఈవినింగ్ 5:30 వరకు, అంటే 9 గంటలు మాత్రమే టైం ఉండటం వల్ల మీరు ఆ టైం లైన్ ఏదైతే ఉందో దానిలో కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.